ఈ దినాన మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం వైఫ్ అండ్ హస్బెండ్, భార్య మరియు భర్త, లేదంటే భర్త మరియు భార్య, వైఫ్ అండ్ హస్బెండ్. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం నుండి మనం చదివినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏలునని దేవుడు వారితో చెప్పెను. అయితే దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, దేవుడు నరులను చేసినప్పుడు పురుషుడుగాను స్త్రీగాను ఆయన స్వరూపంలో చేసినప్పుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు వారిని సృజించిన దినాన 6వ దినము అక్కడ జరిగినట్టుగా మనం చూస్తాం. అవునా? అక్కడ చూస్తే ఏం రాయబడుతుంది? కింద వచనాలు మనం చూసినట్లయితే 31వ వచనం వరకు వస్తే, దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయెను. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడి సంగమా, ఆదాము అవ్వలను దేవుడు అంటున్నాడు, మీరు లోబర్చుకోండి, ఏలండి. ఆకాశ పక్షులను, సముద్రంలో చేపలను, భూమి మీద ప్రాకు జీవులను అన్నిటినీ ఏం చేయాలా? ఏలమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏలమని చెప్పాడు. అయితే అదే ఆదాము అవ్వలతో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఒక సమయం వచ్చింది, ఒక గడియ వచ్చింది, మాట్లాడవలసిన గడియ. వద్దు అన్న పని చేసి ఆదాము అవ్వలు ఏలమని చెప్పిన దేవుడే వారి విషయంలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు స్త్రీతో, ఆయన స్త్రీతో, నీ ప్రయాసము నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలు కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడిని ఏలునని చెప్పాను. ముందైతే అన్నాడు మీరు ఏలండి అన్నాడు. ఎవరెవరు ఏలాలి? ఆదాము అవ్వ కలిసి భూమిని ఏలాలి కదా, భూమిని ఏలాలి. ఆకాశ పక్షులను, సముద్రంలో చేపలను, భూమి మీద ప్రతి జీవిని ఆదాము అవ్వలు ఏం చేయాలా? ఏలాలి. కానీ ఎప్పుడైతే అవిధేయత కనపరిచిందో అవ్వ, ఎప్పుడైతే అవిధేయత కనపరిచాడో ఆదాము, ఆ తరువాత ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. జాగ్రత్త సుమ, నీవు వేదనతో పిల్లలను కందువు. ఈ మాటల అర్థం ఏంటో తెలుసా? ఏంటో తెలుసా అర్థం? మీకు అర్థమైంది చెప్పండి. రైట్. ఇంకా ఇంకా అంతేనా? నేను కూడా చాలా రోజుల వరకు అక్కడే ఆగాను. కానీ ఆత్మదేవుడు బయలుపరిచినప్పుడు, పరిశుద్ధాత్ముడు బయలుపరిచినప్పుడు నేను ఇంకొక లోతైన మర్మం తెలుసుకున్నాను. ఏమిటి అంటే, నేను నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. నీ గర్భవేదనను
ఏం వేదన? ప్రసవ వేదననా గర్భవేదననా? దీనిని రెండు రకాలుగా మనం చూడాలి. మొదటిది డెలివరీ పెయిన్, ప్రసవం జరిగేటప్పుడు వచ్చే నొప్పి. తరువాత వాళ్ళు క్రీస్తు మహిమలో చేర్చబడే వరకు ఆ తల్లికి గర్భవేదన ఉంటుంది. ఇది రెండవది. ఏ తల్లులనైనా చూడండి, పిల్లల గురించి వేదనే. మంచి వాళ్ళై వారు బాగుపడడం లేదయ్యా, వారు దరిద్రంలో ఉన్నారన్న వేదన, వారు గొప్పవారు కాలేదన్న వేదన, వారు గొప్పవారై తల్లిని చూడలేరన్న వేదన, వారు గొప్పవారై తల్లికి దూరమైపోయి వెళ్ళిపోయారన్న వేదన. ఎటుపోయి నీ గర్భవేదన, నీ ప్రసవ వేదన, నీ పిల్లల నిమిత్తం నువ్వు వేదన పడతావు. స్త్రీకి చెప్పాడు. నిజంగా గమనించండి, బయట ప్రపంచంలో కూడా తండ్రి పిల్లల విషయంలో బాగా వేదన పడతాడా? డెలివరీ పెయిన్స్ అంటే తల్లికే ఉన్నాయి, తండ్రికి లేవుగా. డెలివరీ పెయిన్స్గా, డెలివరీ పెయిన్ అంటే డెలివరీ పెయిన్ టైం అయిపోయిందిగా, డెలివరీ అయిపోయాడు, ఓకేనా, పాప బాబు పుట్టింది, మరి సంవత్సరం అయిపోయింది, ఇంకే పెయిన్ ఉండొద్దు మరి తల్లికి. అలా ఉంటుందా తల్లి? ఎవ్రీ డే పెయిన్ ఫీల్ అవుతుంది. పిల్లలు ఎదిగి వరకు బాధే, ఎదిగిన తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయా బాధే, పెళ్ళిళ్ళు అయ్యాయి పిల్లలు పుట్టరా బాధే, పిల్లలు పుట్టారు, నా బిడ్డకు పుట్టింది అనారోగ్యంతో పుట్టింది, వేదనే. ఎందుకమ్మా ఏంది నీ ఎప్పుడు ఏడుపు 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 ఏడుపు? ఏమిటి నీ ఏడుపు అంటే, అయ్యా నాకు 2 కుమార్తెలు ఉండిరి, ఒక కుమార్తె చనిపోయింది అందుకు ఏడుస్తున్నాను, ఒక కుమార్తెకు వివాహం కాలేదు అందుకు ఏడుస్తున్నాను, మరికొంత దినముల తర్వాత మరలా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా కుమార్తెకు పెళ్ళయింది కానీ పిల్లలు పుట్టలేదయ్యా. మరలా కొన్ని దినముల తర్వాత ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా కుమార్తెకు పిల్లలు పుట్టారు కానీ మొదటివాడు బాగానే ఉన్నాడు కానీ రెండోవాడే చచ్చిపడిన వాడి వలె ఉన్నాడు, వాడు ఏమాత్రం ఎదగని వాడి వలె ఉన్నాడు, అందుకు ఏడుస్తున్నా. అరే ఏంది నీ బతికిన రోజులు ఏడిపోయినా నీ బతుకు? నీ పిల్లల గురించి ఇలాగే ఏడుస్తావా అంటే, అదే ఇక్కడ చెప్తున్నాడు, నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలని కందువు. ఒకటి గర్భవేదన, ఒకటి వేదనతో పిల్లల్ని కందువు, ఒకటి డెలివరీ పెయిన్, ఒకటి నీ కడుపులో పుట్టిన బిడ్డల గురించే నీ వేదన, నీ నొప్పి, నీ బాధ. 60 ఏండ్లోడు కుమారుడైనా 80 ఏండ్ల వయసు తల్లి ఉన్నా 60 ఏండ్ల కుమారుడు తిన్నాడా లేదా? వాడు బయటికని వెళ్ళాడు, సమయంకి రాలేదు. ఏంది 80 ఏండ్ల తల్లికి 60 ఏండ్ల కుమారుడి గురించి? ఓ దేవా స్తోత్రం. ఇది తల్లి జీవితం ఇంతే. అయితే ఇక్కడ ఇంకొక దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, నాన్న తమ్ముడు ఎక్కడి నుంచి నువ్వు చూస్తున్నా, ఏ శాపంలో అయితే మనం ఇక్కడ ఆదాము అవ్వాలని చూస్తున్నామో, ఆ శాపములో నుంచి చూస్తున్న మీరు, వింటున్న ఇక్కడున్న కొందరు, మనమందరము యేసు నామములో విడుదల పొందుదుముగాక. ఆమేన్. అయితే అంత మాత్రమే జరగడం లేదు కానీ అవ్వకేం కలుగుతుందంట? భర్త ఎడల వాంఛ. ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? డిజైర్. వాంఛ, డిజైర్, పాశం, తపన. ఏం చేసినా భర్తే. 4 రోజులు 4 తన్నులు తన్నినా మళ్ళా భర్తే. రాత్రంతా చితకబాదినా పొద్దున తెల్లారితే భర్తే. భర్త ఎడల వాంఛ, డిజైర్, ఆశ, తపన, మక్కువ, పిచ్చి. ఎక్కడ పోతున్నావు? ఎప్పుడు వస్తావు? ఎక్కడ పోతున్నావు? ఎప్పుడు వస్తావు? ఎక్కడున్నావు? ఎప్పుడు వస్తావు? ఎటు పోతున్నావు? ఏం తిన్నావు? ఏం తిన్నావు? ఏం తాగావు? ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి. ఈ దరిద్రం పట్ట పగలు వెలుతురులో కనపడేట్టు కనపడుతుంది. ఆ సెల్ ఫోను ఎవరి దగ్గరైనా ఒక పురుషుడి దగ్గర ఉంటే వాడి పక్కన భార్య ఉన్నట్టు లెక్క. వాడిని స్కాన్ చేస్తూ ఉంటుంది. ఏడున్నావు? ఏం తిన్నావు? ఏడున్నావు? ఏం తిన్నావు?
నీ భర్త ఎడల నీకు వాంఛ. అంటే నిజంగా స్త్రీకి ఎలా ఉంటుందో తెలుసా? తన గురించి తనకున్న డిజైర్ కన్నా తన భర్త గురించి ఉన్న డిజైరే ఎక్కువ ఉంటుంది. తన భర్త ఎడల వాంఛే ఎక్కువ ఉంటుంది. ఇంకో మాట చెప్పనా, కొందరు ఎలా ఉంటారంటే నా భర్త ఏ రోజు తిన్నావా అని అడగడయ్యా, ఏడుస్తారు. ఓరి పాపిష్టి ముఖం దాని, 4 బస్తాల బియ్యం వేయించాడు, బిచ్చగాళ్ళకు పెట్టమన్నాడా నిన్ను వండి, నిన్ను తిని చావమన్నాడుగా ఇంట్లో. ఒక్కరోజు నా భర్త తిన్నావా అని అడగడయ్యా, దానికి ఏడిపే. ఎందుకు అడగాలి నిన్ను? అతనేమైనా వండాడా నిన్ను అడగడానికి? నువ్వే వండుకున్నావు, నువ్వే అతనికి ఇంత ముద్ద పడేస్తున్నావు, నేను అడగాల అంటే అడిగితేనే తృప్తి అయ్యా, తింటే కాదు తృప్తి. వండుకున్నదంతా తింటుంది కానీ మాట ఏమంటుందంటే ఒక్కరోజు నన్ను అడగడయ్యా నా భర్త అంటే ఎంత గమ్మత్తు ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ గమ్మత్తు ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? ఇక్కడ స్టార్ట్ అయింది. నిజంగా ఈరోజు చాలామంది భార్య భర్తలు శాపములోంచి విడుదల పొందబోతున్నారు. ఆమెన్. నమ్మితే ఈరోజు విడుదల జరుగుతుంది. ఆమెన్. నిజం. ఈ సందేశాన్ని అందరికీ పంపండి. కుటుంబాలు కట్టబడడం కొరకు భార్య భర్తలు అందరికీ పంపండి, స్ప్రెడ్ చేయండి ఈ సందేశాన్ని. అయితే మరి పురుషుడికి ఏమవుతుంది, భర్తకి ఏమవుతుందో తెలుసా? అక్కడ చెప్తున్నాడు ఆయన, నీ భర్త నిన్ను ఏలును. అప్పటి వరకు ఆయన ఏమి ఏలాలి? యాక్చువల్గా అయితే వాస్తవానికి అయితే ఏమి ఏలాలి? ఆకాశ పక్షులను, సముద్రంలో చేపలను, భూమి మీద జీవించే జీవులన్నింటినీ ఏం చేయాలి? ఆయన ఏలాలి. కానీ ఇక్కడి నుంచి అతడు వాటిని ఏలడం కాదు, నిన్నేలుతాడు. నిన్నేలుతాడు. ఇదేంటో తెలుసా? ఆశీర్వాదమా శాపమా? చెప్పాలి. శాపమే. వద్దన్న పని చేసినందుకు, తినకూడదు అని చెప్పిన పండు తిన్నందుకు, దేవుడి మాట ధిక్కరించినందుకు ఆదాము అవ్వలు కొని తెచ్చుకొనిన శాపం ఇది. అయితే ఆదాముతో అంటున్నాడు, నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల దుప్పలను గచ్చు పొదలను నీకు మొలిపించును, పొలములో పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఇక్కడ కొందరు ఏమనుకుంటారంటే డబ్బు గల్లోళ్ళు అయ్యా, కొందరు ఏమంటారంటే కొందరు వాదించేవారు ఉంటారుగా, వారి గురించి కూడా ఈ మాట నేను ప్రభు పేరిట సెలవిస్తున్నాను. అయ్యా, ప్రయాసంతోనే తింటామంటున్నారు, చెమట కారుస్తేనే తింటామంటున్నారు. మరి ధనవంతులు గొప్ప గొప్ప మేడగదుల్లో ఉన్నారయ్యా, వాళ్ళు ఏ చెమట కార్చట్లా, ఏ పంట పొలం తిన్నట్లా, వారు తింటున్నారు కదా. అవునా? ఈ ప్రశ్న ఉందా లేదా? ఈ ప్రశ్న వాస్తవమేనా? సమంజసమేనా? సమంజసమే. అయితే ఇక్కడ అవ్వకు ఎలాగ ఉందో ఇక్కడ ఆదాముకు ఒకటి ఉంది. ఏముందంటే, ఆదామా, నీ నిమిత్తము నేల శపించబడింది, నీ నిమిత్తము నేల శపించబడింది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అయితే ఒకడు మిక్కిలి ధనవంతుడు కదా, వాడు ఏ పంట పొలం పనిచేయడు. అయితే పంట పొలములో ఒకడు పనిచేసి చెమట కార్చి వాడు కోసి కుప్పనూర్చి కొట్టి తింటుంటే వీడు అలాగ చల్లటి గాలికి చక్కటి మేడగదిలో పడుకొని తిందామంటే తింటే జబ్బు రానికని చెప్పాడు ఒకడు వైద్యుడు. అలా పడుకొని తిన్నావా నీకు చావే, చెమట కార్చు, అదే నీకు ఆరోగ్యం అని చెప్పాడు. ఈ విషయం తెలుసా? డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఏమంటారు తెలుసా? చెమట కారిస్తే ఆరోగ్యం, అందుకే వాకింగ్ చేయండి. చెమట కార్చాల్సిందే. చెమట కారిస్తేనే నువ్వు తినడానికి అర్హుడివి. నువ్వు చెమట కారకుండా లోపలంతా వేస్తున్నావు అనుకోండి, అది నీకు రోగం, వ్యాధి, అనారోగ్యం.
అయితే ఒకవేళ అలా తిన్నాడు అనుకోండి, అతడు వ్యాధిగ్రస్తుడు అవుతాడు. అందుకే అతడు తినాలంటే భయం. ఎన్ని కోట్లు ఆస్తుందయ్యా నీకంటే? సుమారు ఒక 4 కోట్లు ఆస్తుందయ్యా. రాత్రి ఏం తింటున్నామంటే 2 ఇడ్లీలు సార్, అంతకన్నా మించి తింటే డాక్టరు నీ షుగర్ పెరుగుతుంది, తొందరగా పోతావని చెప్పాడు. ఓహో, 4 కోట్లు ఆస్తుంది కానీ 4 ఇడ్లీలు తినలేని దౌర్భాగ్య స్థితి అయింది. అంటే వాస్తవం ఏంటి? ప్రయాసము, సుఖం లేదు మనిషికి ఈ భూమి మీద. అవ్వకు అలా, ఆదాముకు ఇలా. తినగానే డాక్టర్ మీరు తినగానే వాకింగ్ చేయండి. చూడండి ఎంతమంది పేషెంట్లకు నేనే చెప్తాను, తినగానే కూర్చున్నారా జబ్బే మీకు, తినగానే తిరగాలి, వాకింగ్ చేయాలి. ఆల్రెడీ కష్టపడి పనిచేస్తాను. అయ్యా నేను తిన్న 10 నిమిషాల లోపల మళ్ళీ బస్తాలు మోయడమేనయ్యా అంటే నీకు తిరగలేదు, ఇంకా నీకు ఫుల్ ఆరోగ్యం, నువ్వు చింతించబడక్కర్లా. చెమట మొత్తం కారుస్తావు, నీ ఒంట్లో ఎక్కడ చెడ్డకో ఉండదు, నీకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటావు. ఓ అవునా, వాడు ప్రయాసపడుతున్నాడు, చెమట కారుస్తున్నాడు, అది అతనికి ఆరోగ్యంగా మారుతుంది. ఇది ఎక్కడి నుంచో వైద్యుడు చెప్పేది కాదు, వైద్యుల్లోంచి పుట్టింది కాదు. ఇది ఆది కాండములో ఆదాము అవ్వల విషయంలో దేవుడు పలికిన మాటల్లో పుట్టిన సత్యము. నువ్వు బ్రతుకు దినములంతా ప్రయాసమే. ఏం చేస్తుందట శరీరము? ఏం చేస్తుందట? నేల నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఆ నేల ఏం చేస్తుంది? గచ్చు పొదలను చదువునన్నా ఏం చేస్తుందట ఆ నేల? నేలకు తిరిగి చేరు వరకు చెమట కాచి ప్రయాసంతోనే నీ ఉడకు తినగలియు దాని పంట తిందువు. 19వ వచనం. అది ముండ్ల పొదలను గచ్చు పొదలను నీకు మొలిపించును. అది ముండ్ల పొదలను గచ్చు పొదలను నీకు మొలిపించును. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ఆగండి, ఇక్కడ ఇది ఏ శరీరము? జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. ఇది ఏ శరీరము? నేల మొలిపిస్తుంది. ఆ నేలలోంచి తీయబడిన ఈ శరీరంలో కూడా అలాగే మొలుస్తూ ఉంటాయి. నా మాట మీకు అర్థమవుతుందా? ఇది భౌతికంగా శరీరంలో ఉంది, ఇది ఆత్మ దృశ్యంతో చూస్తే ఈ శరీరంలో ఆ నేలలో ఉంది, ఈ శరీరంలో. నీవు ఏ నేల నుంచి తీయబడ్డావో నీ నిమిత్తం ఆ నేల శపించబడింది. ఆ నేల శపించబడినట్టే ఆ నేల నుంచి తీయబడ్డావు కాబట్టి నీ శరీరం కూడా శపించబడి. అందుకే శరీరం మృతమైనది. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ జీవింపజేయుచున్నది, శరీరం కేవలం మృతమైంది. శరీర కార్యములు ఏమనగా శరీరం మృతమైనది, ఆత్మ సిద్ధంగా ఉంది, శరీరం బలహీనమైనది. ఏ శరీరం అంటే ఏ నేల నుంచి తీయబడ్డదో ఆ శరీరము. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక మర్మము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎక్కడ వినలేదు, నేను ఎప్పుడు ధ్యానం చేయలేదు. ఈ ఉదయకాలం ఇప్పుడే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ శరీరం కూడా ముళ్ళ పొదలను గచ్చు పొదలను మొలిపిస్తుంటుంది. మీరు చూడండి, మీరు మామూలుగా ఉండండి. ప్రార్థన లేని వాడి జీవితం, ఆత్మ నడిపింపు లేని వాడి జీవితం, ఆత్మ కలిగి శారీరక క్రియలు చంపని వాడి జీవితం ఎలా ఉంటుందంటే వాడు రోజు ఒకటి పెట్టుకుంటాడు. పెంట మీద ముళ్ళు, పెంట్ల మీద దుప్పలు మొలుస్తూనే ఉంటాయి వాడి శరీరంలో. అది స్త్రీ కానీ పురుషుడు కానీ. నీ నిమిత్తము నేల శపించబడింది. అది ముళ్ళ దుప్పలు గచ్చు పొదలు మొలిపిస్తుంది. శరీరం కూడా అంతే, నేల కూడా అంతే. అయితే ప్రియ దేవుని సంగమా, క్రీస్తు రక్తములో కడగబడిన వాడి పరిస్థితి ఏమిటి? ఆమేన్. అయితే ఇది ఆదాము అవ్వలు అవిధేయత కనపరిచినప్పుడు, ఆదామా నీ నిమిత్తం నేల శపించబడింది. నీవు బ్రతుకు దినములంతా ప్రయాసముతో నీవు ఆహారమును తింటావు, నువ్వు చెమట కారుస్తావు అని చెప్పి అవ్వతో అన్నాడు, నువ్వు బ్రతుకు దినములు అంతా కూడా నీ గర్భ వేదన, నీ ప్రసవ వేదన నేను మిక్కిలి హెచ్చిస్తున్నాను. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది, అతడికి వాంఛ ఉండదు. అతడు నీ నేలాలని చూస్తాడు, వెళ్తాడు, అంటాడు, ఓ అంటావు నువ్వు. ఇదే జీవితం ఇంతే. అతడు కొడుతుంటాడు,
హాయ్ అంటాడు, నువ్వు ఓ అంటుంటావు. ఇదే జీవితం. మీరు లోకంలో చూడండి, ధనవంతుల ఇల్లు చూడండి, పేదవాడి ఇంట్లో చూడండి, తాగొచ్చి చిందర బాదర బాతుంటాడు వాడు. తెల్లారి కమ్మగా మాట్లాడతాడు, తెల్లారేసరికి చక్కటి ఇడ్లీలు చక్కటి దోశలు చేస్తుంది. రాత్రి ఏమో వాడు వీపుల మీద దోశలు వేసాడు, పొద్దునేమో ఈమె పెంకల మీద దోశలు వేస్తూ ఉంటుంది. ఇది రొటీన్, ఇది ప్రపంచంలో లోకంలో ఇది సహజమే. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అది ఆదాము అవ్వల జీవితంలో విడుదల చేయబడిన శాపవచనమే. అతడు దేన్ని ఏలాలి? ఆకాశ పక్షులను ఏలాలి, సముద్రంలో చేపలను ఏలాలి, భూమి మీద ప్రాకే జీవాలను ఏలాలి. కానీ ఎవరిని ఏలుతున్నాడు? భార్యని ఏలుతున్నాడు. ఖచ్చితంగా ఏలే విషయంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అయితే క్రీస్తు రక్తంలో కడగబడిన వారి విషయంలో ఏముందో చూద్దాం, వేగంగా చదవాలి. అటువల స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారు ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండా. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషుల మీద వాంఛ పెంచుకోండి. ఉందా అక్కడ? వాంఛ పెంచుకోవాలి. ఆలోచన చేయండి, వాంఛ పెంచండి. చెప్పు చేతుల్లో ఉండాలి. నువ్వు అంటే ఊ అనాలి, ఆ అంటే అనాలి. నీ కొంగుకు కట్టేసుకోవాలి నీ భర్తను. నువ్వు సిట్ అంటే కూర్చోవాలి, స్టాండ్ అంటే నిలబడాలి. ఉందా అక్కడ? అలాంటి బోధ ఎక్కడ కనబడిందా? ఇది ఎవరికి చెప్తున్నాడో తెలుసా? నూతనమైనటువంటి జన్మన కలిగిన కొత్తగా జన్మించిన సంఘమునకు, కొత్తగా జన్మించినటువంటి సంఘములో ఉన్న స్త్రీకి ఈ బోధ చేస్తున్నాడు. పురుషుడికి కూడా ఉంది, చదవండి ఇంకా. స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు ఇక్కడ వాంఛ కావాలా, లోబడాలా? లోబడాలి. అందువలన వారు ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండా తమ భార్యలో నడవవలసిన రాబట్టవచ్చు. అంటే వాక్యం బోధించకుండా వాళ్ళు రక్షింపబడతారట. ప్రైజ్ ది లార్డ్. వాక్యం బోధించకుండానే వీళ్ళ సత్ప్రవర్తన, వీళ్ళ మంచి ప్రవర్తన, వీళ్ళ భయభక్తులతో కూడిన ప్రవర్తన వల్ల వాళ్ళను క్రీస్తు కొరకు సంపాదించవట. అంటే అతడు ఏలుతాడా? లోబడితే అతడు ఏలుతాడా, మారుతాడా? మళ్ళీ చెప్పండి. ఏలుతాడా, మారుతాడా? మారుతాడు. ఏలడు, మారుతాడు. చూసారా బైబిల్ ఎంత గొప్పగా ఉందో? అక్కడ అవ్వేం చేస్తుంది? వాంఛ కలిగి ఉంది. ఎలాగైనా నా భర్త నా కొంగు చుట్టూ ఉండాలన్నటువంటి వాంఛ. ఏం చెప్పిందే వినాలి, నా చుట్టే తిరగాలి, నేనుండిందే తినాలి, ఆయన ఉండిందే నేను ఉండాలి, ఆయన చెప్పిందే నేను. ఇక ఇదే పిచ్చి, ఆ భర్త పిచ్చి తప్ప వేరే పిచ్చి లేదు ఆమెకి ఇంకా. కానీ ఇక్కడ అంటున్నాడు, మీ స్వపురుషులకు మీరు లోబడి. నేను ఒక మాట చెప్పనా, ఈ దినాన ఈ వాక్యానుసారంగా ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తారో మీరు భయంకరమైన శాపముల నుంచి విడుదల పొందబోతున్నారు. భార్య భర్తల మీద ఉండే శాపం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎవరితో చదువుతున్నా. అందువలన వారు ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండా తమ భార్యలు నడవలసిన రాబట్టవచ్చును. జడలు అల్లుకొనటయు, బంగారాలు పెట్టుకొనటయు, వస్త్రములు ధరించుకొనటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండగా సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారం ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. అటువలే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకోలే. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యంగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరగా ఆమెకు పిల్లలు. మీరు అబ్రహాము సంతానం అంటున్నారు కదా తల్లులారా, మీరు అబ్రహాము సంతానం అంటున్నారు కదా, సారా పిల్లలు మీరు కావాలంటే సారాలాగా ఉండాలి. మీరు తమ్ముడు చెల్లి జాగ్రత్తగా వాక్యం ఆలకించండి. సారాలాగా ఉండాలి. సారా ఎలా ఉందంట? అబ్రహామును నా యజమానుడా. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది సేవకురాళ్ళు మా యజమానుడు అని పలకడం నేను విన్నాను, సాక్ష్యం చెప్పడం. ప్రైజ్ ది లార్డ్. దైవజనురాళ్ళు సాక్ష్యం చెప్పినప్పుడు నేను విన్నాను. ఇదాకా ఏమంటున్నారు ఇక్కడ?
జడలల్లు కొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవు. అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది. ఆమేన్. అంటే దేవుడి దృష్టిలో ఏది మిగులు విలువ గలదో ఆ దాని మీద మనం ఏం చేయాలా? దృష్టి పెట్టాలి. ప్రతి స్త్రీ, వివాహమైన స్త్రీ దేని మీద దృష్టి పెట్టాలా? దేవుడి దృష్టిలో ఏది మిగులు విలువ గలదో దాని మీద దృష్టి పెట్టాలి. నీ భర్త మీద కాదు నువ్వు దృష్టి పెట్టాల్సింది. నీ భర్త నీకు యజమానుడు, నువ్వు లోబడి ఉండు. నీ స్వపురుషుడికి నువ్వేమో ఉండాలి? లోబడి ఉండాలి. అయితే దేవుడి దృష్టికి మిగులు విలువ కలిగిన దాని మీద నువ్వు దృష్టి పెట్టాలి. ఆమేన్. అయితే నీ భర్త మీద నువ్వు దృష్టి పెట్టకూడదు, దేవుడి దృష్టిలో విలువైన దాని మీద నువ్వు దృష్టి పెట్టాలి. అయితే ఆయన దృష్టిలో విలువైనది ఏంటంటే సాధువైనట్టుయో మృదువైనట్టుయో అంతరంగపు అలంకారము మనము స్త్రీలైనటువంటి మనము ధరించవలసిన వారమై ఉన్నామట. ఆమేన్. అయితే ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కింద 7వ వచనం చూసినట్లయితే పురుషులతో అంటున్నాడు. దేంట్లోనంట? అటువలే పురుషులారా, జాగ్రత్తగా వినండి. పురుషులారా, పురుషులతో చెప్తున్నాడు. తమ్ముళ్ళారా వినండి. అటువలే పురుషులారా జీవమను కృపావరములో, జీవమను అంటే మనకి ఏదైతే జీవం కలిగిందో అది ఏంటంటే అది కృపా వరము. జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారయ్యున్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. ఏలరా భార్యను, ఏలాలా భార్య అంటే ఇట్లా ఇట్లా చెప్తే ఇట్లా వినాలా. ఒక మాట అంటే భయపడిపోవాలా. నా భార్యను ఎట్లా భయపెడతాను తెలుసు కదా నీకు. ఎవరు చెప్తారు ఇట్లా? లోకంలో ఉన్న భ్రష్ట బతుకు బతికే పాపిష్టి దరిద్రులు నీచులు స్నేహితులుగా ఉంటే ఇట్లాంటి బోధలు చేస్తుంటారు. పక్కన స్నేహితులు, నువ్వేంట్రా బాబు ఆమె ఏదంటే అదే అంటావు, దవడ మీద ఒకటి కొట్టాలంతే, రెండోసారి ఇంక మాట్లాడదు, ఇంకోసారి మాట్లాడదనుకో 2 సార్లు కొట్టా, మళ్ళీ మాట్లాడదు. చూసావు, నేను చితకబాదాను, ఈ మధ్య మళ్ళీ గొడవలేదు, ఇంట్లో దారికి వచ్చింది. ఎవరు చెప్తారు ఇట్లా? పాపిష్టి మిత్రులు చెప్తారు. లోకంలో ఉన్న నీచపు మనుషులు. అయితే భార్యను ఏం చేయాలట? జాగ్రత్తగా ఇక్కడ చెప్తున్నాడు చూడండి. బలహీనమైన ఘట్టమని ఏమెరిగి ఉండాలి? బలహీనమైన ఘట్టమని ఎరిగి ఉండాలి. నా భార్య బలహీనమైన ఘట్టమని ఎరిగి ఉండాలి. అయితే బలహీనమైన ఘట్టమని ఎరిగి ఏం చేయాలట? భార్యను సన్మానించాలట. ప్రైజ్ ది లార్డ్. సన్మానించాలి. సన్మానించటము అంటే ఒక మంచి రోజు చూసుకొని ఒక బుకే, ఒక శాల్వా తీసుకొచ్చి శాల్వా కప్పి బుకే చేతిలో పెట్టి 2 గంటలైన తర్వాత బెల్టో టైయో తీసుకొని బాధడమా? అది కాదు ఇక్కడ. సన్మానించటము అంటే తనని హృదయములో పదిలపరుచుకునే చేయటం. ప్రైజ్ ది లార్డ్. తన హృదయములో, తన జీవితంలో ఉంచవలసిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంచటమే సన్మానం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, సారా అంటది, యజమానుడా, ఆమె పేరేం పేరు? ఇస్మాయిల్ తల్లి పేరు. హగరు ఉండడానికి వీల్లేదు, పంపించేయి అంటే, ఏం మాట్లాడుతున్నాం, రోకలు కూడా తీసుకొని కొడతాను నేను మళ్ళీసారి అన్నమాట. నువ్వెంత ఇప్పుడు అదంతే నాకు అన్నాడా? అనలే. దేవుడు కూడా ఏమన్నాడు? నాన్న అబ్రహామా, మాట విను. ప్రైజ్ ది లార్డ్. అంటే భార్య మాట వినటమే నీచ కార్యము, భార్య మాట వినటమే పాపకార్యము అని బోధించేది లోకం. కానీ బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, నీ భార్య బలహీనమైన ఘట్టమే. నీ భార్య బలవంతురాలు కాదు, బలహీనమైన ఘట్టమే. నీ అంత సామర్థ్యం కలిగింది కాదు, నీ అంత విశ్వాసం కలిగింది కాదు, నీ అంత ప్రార్థన కలిగింది కాదు, నీ అంత శక్తి కలిగింది కాదు. కానీ ఆ బలహీనమైన ఘట్టమని ఎరిగి నీవు సన్మానించు. ఎందుకు సన్మానించాలంటున్నాడంటే,
మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చెడు. అంటే నీ భార్యను గనక నువ్వు ప్రేమించకపోతే, నీవు ఇవ్వవలసిన స్థానము నీ జీవితంలో, నీ బ్రతుకుల హృదయంలో నీ భార్యకి ఇవ్వకపోతే, నీ ప్రార్థనలకు నీ భార్య కన్నీరు మొర ఏమవుతుందట? అడ్డు నిలబడుతుందంట, అభ్యంతరం ఉంటుందంట. నీ ప్రార్థనలు దేవుడి సన్నిధి చేరవు. ప్రియ తమ్ముడు, ప్రియ సోదరుడా, దేవుని బిడ్డ, ఎక్కడి నుంచి నువ్వు వింటున్నా ఈ సందేశాన్ని గుర్తుపెట్టుకో. నీ భార్య నీ విషయంలో అభ్యంతరమై మొరపెట్టి దుఃఖపెట్టి కన్నీరు గారిస్తే నీ ప్రార్థనలు దేవుడి సన్నిధి చేరవు. నీ ప్రార్థనలకు అభ్యంతరం తానే అవుతుంది. అయితే ఒకవేళ నువ్వు ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇచ్చి, నువ్వు ప్రేమించవలసినంత ప్రేమించి అయినా తను అలాగ చేస్తుందంటే అది దేవుడు తీర్పుకు తను గురవుతుంది. ప్రైజ్ ది లార్డ్. తను ఎలాగుండాలట? నా భర్త నాకు యజమానుడు, ఆమెన్, నేను లోబడి ఉండవలసిందే. నా భర్త నాకు యజమానుడు, నేను లోబడి ఉండవలసిందే అని భార్య అనుకోవాలట, భర్త అనుకోవాలట. తను బలహీనమైన ఘట్టమే కానీ నేను సన్మానించవలసినదే. ప్రైజ్ ది లార్డ్. నిజంగా మంచి భర్తలు ఎలా ఉంటారో తెలుసా? పడేది వాళ్ళే అయినా, సంపాదించేది వాళ్ళే అయినా భార్యతో పంచుకొని, భార్యతో చెప్పి, ఫలానది మనం కొందామా, ఫలానది తింటున్నాం, మనం తిందామా, ఫలానది తీసుకురావాలా అడుగుతూ ఉంటారు భార్యల్ని. ఏ తెస్తే వండక మానుతుందా? వండకపోతే ఏం జరుగుతుందో దానికి తెలుసు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. కానీ మరి ఈరోజు ఈ కూరగాయలు తెమ్మంటావా, ఈ మాంసం తెమ్మంటావా, చికెన్ తెమ్మంటావా, మటన్ తెమ్మంటావా? భార్యలను అడుగుతారు. వెధవలై చాతగాని వాళ్ళై కాదు, భార్యని గౌరవిస్తూ. ప్రైజ్ ది లార్డ్. వద్దు, ఇవాళ వద్దు, రేపు తీసుకుందాం. లేదు, రేపు మన ఇంట్లో గెస్టులు వస్తున్నారు, రేపే వండుదాం స్పెషల్ వంటలు, ఇవాళ వద్దు. లేదు, పిల్లలకు బాగులేదు, మాంసం తినకూడదు, మనం కూరగాయలే తిందాం, నేను కూరగాయలు వండుతున్నాను ఆల్రెడీ. ఎట్లా? యజమానుడు ఎవరు? నిర్ణయం ఎవరు తీసుకోవాలి? మరి ఇక్కడ నిర్ణయం భార్య చెప్తుంది, తీసుకోవాలా, వినాలా వద్దా? వినాల్సిన అవసరం ఉందా? భార్యను సన్మానించే స్వభావం ఉంటే, గౌరవించే స్వభావం ఉంటే వింటారు. ప్రైజ్ ది లార్డ్. అయితే అక్కడ భార్యని ఏలడమే తెలుసు ఆదాముకి. అవ్వకు వశీకరణ విద్య లాంటిది అది. ఒక చాతబడి చేసినంత పని అది. నా భర్త, నా భర్త, నా భర్త. మొన్న ఒక ఆమె హాస్పిటల్కి ఒక పేషెంట్ని తీసుకొని వచ్చింది. వాడు ఎలా ఉన్నాడంటే, ఇప్పుడు పోతాడా గంట అయినాక పోతాడా అన్నట్టు ఉన్నాడు. ఊపిరి అందనట్టు. ఏమైందండి? వాంతులన్నా, వాంతులు సార్, కక్కింది కక్కకుండా కక్కుతున్నాను, ఏం జరుగుతుంది తెలియట్లేదు. ఇంతకేం జరిగింది, ఏం తిన్నావు అంటే భార్య వైపు చూస్తున్నాడు, ఇద్దరు ముఖాలు చూసుకుంటారు. ఏం జరిగింది చెప్పండి, మీరు చెప్పకపోతే నేను ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలంటే, అప్పుడు అంటుంది, ఏమీ లేదు సార్, నేను పలానా చోటుకి తీసుకెళ్ళాను, నా భర్తకు మందు పెట్టించారు. ఎవరు పెట్టించారంటే వాళ్ళ అక్క మందు పెట్టించింది. అందుకే కక్కిపిద్దామని తీసుకెళ్ళి ఏదో మందు తాగిపించిందట. ఆ తాగి నుంచి పేగులు తప్ప మిగతాయని బయటకు వచ్చేస్తున్నాయి. ఇక వాడు అంటున్నాడు, పేగులు కూడా బయటకు వస్తాయేమో సార్, నేను చచ్చిపోతాను, నా దగ్గర డబ్బులు కూడా లేవు, ఏమైనా చేస్తావా? ఎంత గమ్మత్తు. తోడబుట్టిన అక్కనట మందు పెట్టిందట, ఈ గుణవంతురాలైన భార్యనట అది గుర్తించిందట. అది ఒక మంచి జ్ఞానవంతుడైన వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి మందు పోపించి అది కక్కిపించిందట. ఎంత పాపిష్టి బతుకుతున్నారు ఈ లోకం. సరిగా ప్రేమించడం చేత కాదు, ఎప్పుడు రసపస. అలాంటప్పుడు భర్త అనేవాడు ఎవడైనా భార్యతో గడుపుతుంటాడా ఎక్కువ కాలం? ప్రైజ్ ది లార్డ్. భార్య ఎలా ఉండాలి? ఎప్పుడు నేను ఇంటికి వెళ్తానా నా భార్య దగ్గరికి అన్నట్టుగా భర్తకు ఒక ఇష్టము, ప్రేమ, ఒక ఆశ. భార్య ఏరియాలో భర్తకు ఎలా ఉండాలా? ఒక మక్కువ, ఒక ప్రేమ ఉండాలి, ఒక ఆశ ఉండాలి, ఒక పిచ్చి ఉండాలా. భార్య అంటే ప్రేమతో కూడిన పిచ్చి. అది కూడా ఎలా ఉండాలంటే బైబిల్ గ్రంథంలో నుంచి రావాలి. అది ఆమేన్. క్రీస్తు వ్యక్తపరిచిన భావాలతో కూడిన ప్రేమ అయి ఉండాలి. క్రీస్తు ప్రేమలో నుంచి రావాల్సిన ప్రేమ రావాలి. అంతేగాని అమ్మ నా వల్ల కాదురా నాయన, ఇంటికి పోతున్నానా,
ఏంద్రా అంత భయపడుతున్నావు? అసలు ఎంత ఫన్నీ జోక్స్ ఉన్నాయి తెలుసా? సార్ ఇంటికి వెళ్ళను సార్, ఇప్పుడు కాసేపు ఇక్కడ ఉంటాను సార్ అంటే, ఏంటి పెళ్ళిగానే అయిందా నీకు అంటాడు వాళ్ళ బాస్. ఏంటి సార్, పెళ్ళైన వాళ్ళు అందరూ అంతే, ఆఫీసులో ఎక్కువ ఇళ్ళలో తక్కువ ఉంటారయ్యా. నిజమా సార్? నాకు పెళ్ళి కాలేదులే సార్. అంటే ఎందుకలా మారిందంటే లోకములో ఆది కాండములో ఉన్న శాపం పనిచేస్తుంది. లోకంలో ఏం చేస్తుంది? ఆది కాండంలో ఉన్న శాపము ఆదాము అవ్వల మీద విడుదల చేయబడినటువంటి దేవుడి మాటలు పనిచేస్తున్నాయి. అదే సంఘములో ఏం పనిచేయాలంటే 1 పేతురు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు సంఘములో ఉన్న దంపతుల విషయంలో పని చేయాలి. ఆమెన్. భార్య విషయంలో 1వ వచనం నుంచి 6 వచనాల వరకు ఎక్కువ ఇచ్చాడు అవ్వకు. హల్లెలూయా. ఆదాముకు 1వ వచనం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. చాలా ఈజీగా లోబడతాడు ఆదాం. అవ్వ తొందరగా లోబడదు. ప్రైజ్ ది లార్డ్. లోబడదు. ఎన్ని ఉంటాయో చిక్కులు. నిన్న ఒక తల్లితో మాట్లాడుతున్నాను. ఆ తల్లి అంటుంది, అయ్యో అమ్మ మీరు క్రైస్తవులా సార్ అంది. నేను క్రైస్తవునే నాన్న. మీరు క్రైస్తవులా అంటే, అవును సార్. ఎలా ఉంది ఆత్మీయ జీవితం అంటే, బాగుంది. ఒకప్పుడైతే నామకార్థంగా ఉండేవాళ్ళం, కానీ రక్షణ పొందాం అనగానే చేతులకు చూస్తే కట్టబడ్డాయి. ఏంటది? రాఖీలు. రక్షణ పొందానంటున్నావు, ఇవేంటి అంటే మళ్ళీ ముసి నవ్వులు. ఎంత నవ్వులు నవ్వి ఇక అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఒప్పుకుంటారా సార్? అందుకే వాళ్ళే ఇలా ప్రతిమకు ఒక్క నమస్కారం పెడితే బతుకుతారా అంటే, నమస్కారం పెట్టం. చస్తే చావైనా మాకు వచ్చినా పర్లేదు, కానీ నమస్కారం మేము పెట్టం. ఎప్పుడైతే దేవుడి గురించి రోషం కలిగి బతుకుతామో దేవుడి మహిమను చూడగలుగుతాం, చూపించగలుగుతాం. ఆమెన్. ఎప్పుడైతే కాంప్రమైజ్ అవుతామో మన గురించి ఆయన కాంప్రమైజ్ అవుతాడు. ఆయన కూడా ప్రభువా ప్రభువా అంటే ఆయన కూడా అటు ఇటు చూసి అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అంటాడు. పోయి పడాలి నరకంలో. ఇది ఎక్కడ రాకి అట, ఇది కాదు, ఇది అది కాదు, పనికి మన పాపిష్టి బోధలు అవన్నీ. రాకి అట, అది యూనిక్ అట. ఎవరైనా అక్క చెల్లెలకు సంబంధించినది, అక్క చెల్లెలకు, అన్న చెల్లెలకు ఇదే ఇంతే కల్పిత బోధలు తెచ్చి సంఘాలు క్రైస్తవ ఎంతమంది క్రైస్తవులు రాఖీలు కట్టు. మీకు ఒకటి తెలుసా? మీరు నమ్ముతారో లేదో, నేను హిందువుగా ఉన్నప్పుడు కూడా రాఖీ ఇట్లా కట్టిన గంట సేపట్లో తెంపేసేవాడిని. నాకు వేరే కొత్త బట్టలు పండగలు ఈ సంబరాల మీద పెద్దగా చిన్నప్పటి నుంచి నాకు ఉండేది కాదు. చిన్నప్పటి నుండి నాకు ఆ పిచ్చి ఎందుకో ఉండేది కాదు. దేవుడి స్తోత్రం కలుగును కాక. ఈయన గట్టిగా పట్టుకున్నాక, ఈయన పిచ్చి తగిలిన తర్వాత మొత్తానికి పిచ్చి లేకుండా పోయింది. దేవుడికి స్తోత్రం. నాకు క్రిస్మస్ ఈస్టర్ మీద కూడా పెద్ద మనసు ఉండదు. అదంతా కూడా మనం సువార్త ప్రకటించుకోవడానికి ఒక హేతువులు అవుతున్నాయి తప్ప మనకేం లేవు. ఈస్టర్ ప్రతి ఆదివారం ఈస్టర్ మనకు పునరుత్థాన పండుగే. క్రిస్మస్ ఆయన నా జీవితంలోకి వచ్చినప్పుడు దినమే, ఆయన నాలో జన్మించినప్పుడే అయిపోయింది అంతే. ప్రైజ్ ది లార్డ్. ఆమెతో నేను అన్నాను, నాన్న ఏంటిది అంటే, అక్కడ హాస్పిటల్లోనే పడేసిపోయింది తెంపేసి. ఇప్పుడు పోయి తెంపేయాలి అన్నది అక్కడే తెంపేసింది. ఇంకా సంపూర్ణ రక్షణ పొందింది, కానీ ఎక్కడ రక్షణ పొందావు నువ్వు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాంప్రమైజ్ అవ్వద్దు. నా వైపు చూడండి. మీరు దేవుడి వాక్యమును నిరర్ధకము చేస్తే, దేవుడి కృపను నిరర్ధకం చేస్తే, దేవుడి వాక్యంలో ఉన్న ఆశీర్వాదాలు ఎట్లా పనిచేస్తాయి మీ మీద? ఎట్లా పనిచేస్తాయి? ప్రైజ్ ది లార్డ్. ఎట్లా పనిచేస్తాయి? ఆయన ఆశీర్వాదాలు పనిచేయాలంటే మనం రోషం కలిగి ఆయన పక్షాన నిలబడాలి. నీ భర్తకు నువ్వు యజమానుడు, నువ్వు లోబడి ఉండు. అతడు నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను సన్మానిస్తాడు. అప్పుడు మీరు నా వాగ్దానములన్నీ స్వతంత్రించుకుంటారు. ఆమెన్. మీరు శాప విముక్తులా కాదా? ఎవరు శాప విముక్తులు? భార్యను సన్మానించువాడు, భర్తను నా యజమానుడా అని గౌరవించేది తల్లి. భార్యను ప్రేమించే ఆ తండ్రి, ఆ పురుషుడు. అంటే జనాల ముందు
యజమానుడు నా భర్త అని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత టార్చర్ పెడితే కాదు, అది లెక్కలోకి రాదు. ఎందుకంటే హాల్లో చూసే దేవుడు బెడ్రూమ్లో చూడడా? చుట్టాలు వచ్చారు, చుట్టాల ముందు మావారు, మీవారు, మా ఆవిడ, మీ ఆవిడ, పోయిన తర్వాత భాషలు వేరు, భాగవతం వేరు. చుట్టాలు ఉన్నప్పుడు చూస్తున్న యేసయ్య కనులు చుట్టాలు పోయిన తర్వాత చూడవా? హాల్లో చూసే కనులు పడక గదిలో చూడవా? ఇక్కడ చూసిన కనులు బయటకు వెళ్ళిన తర్వాత ఫోన్లో మాట్లాడుతుంటే చూడవా? నీ భర్త గురించి నువ్వు ఇంకెవరికో చెప్తున్నప్పుడు ఆ ఫోన్లో మాట్లాడే మాటలు ఆ చెవులో వినపడవా? కాబట్టి ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి? ఇది హృదయములో నుంచి. ఆమేన్. ఎక్కడున్నాడు యేసయ్య? హృదయంలో ఉన్నాడు. అక్కడ ప్రారంభం అవ్వాలి ఆయన కార్యం. నీ భర్తను నువ్వు యజమానుడు నాకని నీ హృదయంలో నిర్ణయించు. అప్పుడు నీ భర్త ఏమవుతాడో తెలుసా? నిన్ను సన్మానించువాడిగా, ప్రేమించువాడిగా మారిపోతాడు. ఆమేన్. ఆదాము అవ్వల మీద విడుదల చేయబడిన దేవుడి శాపము ఇక్కడ ఆయన మాట, ఆయన వాక్కు ద్వారానే కొట్టివేయబడుతుంది, తీసివేయబడుతుంది. ఆమేన్. దేవుని బిడ్డ, ప్రియతమ్ముడు, ప్రియచెల్లి, ఎంతమంది మీరు యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా దంపతులు వింటున్నారో ఈ ప్రార్థనలో ఏకీభవించి ఈ వాక్యమును మీరు జీవితంలో స్వీకరించండి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఖచ్చితంగా మీ భార్యాభర్తల జీవితాల్ని, దాంపత్య జీవితాల్ని కడుతుంది, నిర్మిస్తుంది. దేవుడి రాకలను మిమ్మల్ని ఎత్తబడే మందగా, గుంపుగా మిమ్మల్ని చేస్తుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువైన యేసు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఇదిగో నాయనా, బిడ్డలు ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో తండ్రి, భార్యలు, భర్తలు, తల్లులు, తండ్రులు, తమ్ముళ్ళు, చెల్లెలు, నాయనా, బిడ్డలు ఎవరెవరైతే నాయనా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి విషయమే ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో వారి వివాహము కట్టబడునుగాక, వారి దాంపత్య జీవితం కట్టబడునుగాక. నీ దృష్టికి అంగీకరింపబడిన దంపతుల వారు నీ సన్నిధిలో సాక్ష్యం పొందుదురుగాక. అట్టి కృప, అట్టి ధన్యత దయచేయండి. అబ్రహాము సాక్ష్యము పురుషులను, సారా సాక్ష్యము స్త్రీలు పొందుకుందురుగాక. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుండును గాక. స్టాప్ చేయను.